దేవుని బిడ్డలారా, ఇది చివరి దినం. మే నెలకు ఇది చివరి దినం. ఈ 2024లో 5 నెలలు మనం సంపూర్ణంగా ఖర్చు చేశాం, వాడుకున్నాం, అనుభవించాం. ఇది దేవుని కృప. ఇక ఈ సంవత్సరము గడిచిపోవడానికి రాత్రి 12 దాటుతూనే ఇక 7 నెలలు ఉంటుంది. 7వ నెల 6వ నెల ప్రారంభం. మరి ఆ 6 నెలలు, 6వ నెల నుంచి చివరి దాకా 7 నెలలు అవుతుంది. మరి ఎలాంటి పరిస్థితులు ప్రతి ఒక్కరికి ఉంటాయో తెలియదు, కానీ ఏది ఏమైనా దేవుని సన్నిధిలో ఉండడము అది చాలా సంతోషకరం. ఎన్ని కష్టాలైనా ఉండని, ఎన్ని శోధనలైనా ఉండని, ఎన్ని అప్పులైనా ఉండని, ఎన్ని రోగాలైనా ఉండని, ఎన్ని ఇబ్బందులైనా ఉండని, ప్రభు సన్నిధిలో ఉండడము చాలా ఆనందదాయకం. లూకాసు సువార్తలో ఒక మాటను జ్ఞాపకం చేసుకొని వాక్య ధ్యానంలోనికి వెళ్దాము. 10:39 30వ వచనం చూద్దాం. అందరూ కలిసి చదువుకుందాం నిదానంగా. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఈమె అనే కాడ నుంచి మరలా చదువుకుందాం. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. నీకు ఎన్నైనా ఇబ్బందులు ఉండని, యేసు పాదాల దగ్గర ఆ ఇబ్బందుల్లో, ఆ శోధనలలో, అప్పుల సమస్యల్లో, రోగాల సమస్యల్లో, శత్రువుల సమస్యల్లో నీకు ఎన్నైనా ఉండని యేసు పాదముల యొద్ద కూర్చుండుట నీకు ఆశీర్వాదకరం. 11వ అధ్యాయంలో 7వ అధ్యాయం చూద్దాం. 7వ అధ్యాయంలో ఒక వచనం చూపిస్తా. 8 తీయండి. లూకా 8. ఎనిమిదవ అధ్యాయము అందరూ తీసుకోండి. 35వ వచనం. 35వ వచనం అందరూ కలిసి చదువుకుందాం. 35వ వచనం. జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసు నొద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి భయపడిరి. మరి ఒకసారి, జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసు నొద్దకు వచ్చి, దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చుండుట చూచి, ఈ దయ్యాలు వదిలిపోయిన వాడు మామూలు మనిషి అయి యేసు పాదముల యొద్ద కూర్చొని ఉన్నాడు. మార్తమ్మ చెల్లెలు మరియమ్మ యేసు పాదముల యొద్ద కూర్చున్నది. నీ ఇంట్లో ఒకరు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, వినొచ్చు, నీ మాట వినకపోవచ్చు, నువ్వు చేసే పని, నువ్వు చెప్పే మాటలు చెప్పు, కానీ నీకు ఎన్నైనా ఉండని యేసు పాదముల యొద్ద నీకు నెమ్మది దొరికేది. చివరిగా ఈ రెండింటికి ఆదరణ, ఈ 2 మాటలకు ఆదరణ మనం చదువుకున్న లూకాసు సువార్త 8:35వ వచనానికి, అలాగే లూకాసు సువార్త 10వ అధ్యాయంలో మరి మనం చదువుకున్నటువంటి ఆ వచనానికి ధీటుగా కీర్తనలు 16, కీర్తనలు 16, 11వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుందాం. 11వ వచనాన్ని. మనము సుఖం కావాలని ఆశిస్తాము, సంపూర్ణ సంతోషాన్ని ఆశిస్తాం.
మార్తమ్మ దానిని ఎన్నుకోలే, మరియమ్మ ఎన్నుకున్నది. యేసు పాదముల యొద్ద ఉన్నది అని అంటే యేసయ్య సన్నిధిలో ఉన్నది ఆమె. దయాలు వదిలిపోయిన వాడు, మానవత్వము కలిగి, మానవ జ్ఞానము, దేవుడంటే భయం కలిగి, దయాలు పట్టినప్పుడు బట్టలు లేవు కానీ దయాలు వదిలిపోయిన తర్వాత బట్టలు కట్టుకొని స్వస్థచిత్తుడై యేసు పాదముల యొద్ద కూర్చున్నాడు. అంటే దేవుని సన్నిధిలో ఉన్నాడు. నేను ఎందుకు ఈ 3 మాటలు మీకు చెప్పాను అంటే, మీరు, నేను మీరు మనందరము కుటుంబాలతో ఉన్నాం. కుటుంబం అంటేనే కుంపటి. ఎట్లా? కుటుంబం అంటేనే కుంపటి. కుంపటి చల్లగా ఉంటుందా? అది ఎప్పుడు అవసరమైతే అప్పుడు నువ్వు మండిస్తే మండుతుంది, ఆరిపోయే వరకు, నీ అవసరం తీరే వరకు. కుంపటి, కుటుంబం అంటేనే కుంపటి. ఈ కుంపటి అనే కుటుంబంలో ఏబు ఇరుక్కోలే, ఏబు భార్య ఇరుక్కున్నది. ఈ కుటుంబం అనే కుంపటిలో మరియమ్మ ఇరుక్కోలే, మార్తమ్మ ఇరుక్కున్నది అనేక పనులు పెట్టుకొని. నెమ్మది లేకుండా ఉన్న ఇతడు 8:35 ప్రకారంగా బట్టలు కట్టుకొని లోకమనే కుంపటిలో ఇరుక్కున్న అతడు యేసు పాదముల యొద్ద కూర్చొని నెమ్మది పొందాడు. కుటుంబం అంటేనే కుంపటి. ఎప్పుడు సంపూర్ణ సంతోషం ఉండదు. ఏదో ఒకటి కొదవ, ఏదో ఒకటి. ఇంట్లో ఒకరిని చూస్తే సంతోషం, మరొకరు చేసే పనులు చూస్తే వేదన, బాధ. ఏదైనా చేసిన పని ఎదురైతే బాధ, అనుకున్నది జరగకపోతే వ్యసనము, బాధ. అన్నం తిన బుద్ధి కాదు, నిద్ర రాదు, నెమ్మది ఉండదు, పండుకున్నా నిద్ర ఉండదు, ఎవరైనా పలకరించినా నెమ్మది ఉండదు. కుంపటి, మండుచున్న కుంపటి. ఈ మండుచున్న కుంపటిలోనే భక్తుడైన యోబు యోగి అయిపోయాడు. సంసార యోగి. మరియమ్మకు అక్క ఉన్నది కానీ ఆమెకిచ్చే సమయం ఆమెకిచ్చింది, యేసయ్యకిచ్చే సమయం యేసయ్యకిచ్చింది. యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన బోధ వినుచుండెను. నేను మీకు కొన్ని అవకాశాలు నెమ్మదిగా ఎందుకు ఇస్తున్నాను అని అంటే, వారు ఎలాగైనా సరే దేవుని సన్నిధిని సంపూర్ణంగా అనుభవించాలి. గాబరాతో 10-12 ఏవో సమస్యలు మోసుకునే దానికి బదులు అర్థం చేసుకొని జీవించుటకు వీరికి నెమ్మది కలిగిన సమయం ఇవ్వడం మంచిది అని ప్రస్తుత పరిస్థితి ప్రభావాలన్నింటిని గుర్తుపట్టి ఇట్లా పోతే మంచిది, మరి తొందర ఉండకూడదు. ఇలా పని ఇడిచిపెట్టి ప్రార్థనకు రావాలంటే కూడా కష్టమే. సరే, పని అయిపోని ఆ తొందర ఉండకుండా దేవుని సన్నిధిలో ఒక 3 గంటలు గడిపినా తృప్తి, నెమ్మది ఉంటుంది. మరి ప్రార్థించినా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారు, విన్నా దేవుని మాటలు మనస్ఫూర్తిగా వింటారు అన్నటువంటి సదుద్దేశంతో ఇలాగున ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కూడా రాకపోతే ఇది చాలా బాధకరమైన విషయం. సరే, యేసు పాదముల యొద్ద ఇంత క్రితం ఒక భక్తుడు మన ఏరియాకి వచ్చాడు. చాలా మోటు మనిషి. ఆయన పేరు సాధు అని పెట్టుకున్నారు కానీ సాధు చేసే పని. ఆయన ఒక పాట రాశాడు. యేసు మాటలోన ఎంతో బలమున్నది, స్వామి మాటలోన చాలా శక్తి ఉన్నది. యేసు మాటలన్నీ కోటి రూకల మూట, యేసు మాటలన్నీ కోటి రూకల మూట, యేసు మాటలోన ఎంతో బలమున్నది, స్వామి మాటలోన చాలా శక్తి ఉన్నది. అటు ప్రియులారా, మనం యేసు పాదముల యొద్ద ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు, అది ఏ సమయమైనా సరే కూడుకుందాం రండి అని అంటే అన్నీ వదిలిపెట్టి రావడం మంచిది. కీర్తనాకారుడు అన్నాడు,
నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు, నిత్య సుఖములు కలవు. నీ కుడి చేతిలో. లోకంలో ఎక్కడ దొరుకుతుందండి? ఎంత కష్టం చేసినా బాధ, చింత, సమస్య అవన్నీ చేయకూడదని కాదు, పనులు చేయమని ఆర్డర్ అయింది మనకు. ఆ ఆదికాండంలోనే మన పితృడైన ఆదాముకు ఆర్డర్ వచ్చేసింది, నువ్వు వద్దన్నది తిన్నావు కాబట్టి నువ్వు చెమట గార్చి పని తినాలి. సరే, యెషయా గ్రంథాన్ని మనం చదువుకున్నాం. నెమ్మదిగా నీ విషయం నీవు, నీ కుటుంబ విషయం నీవు ఏవేవో విషయాలు ఎత్తి పట్టుకోకుండా, ఒకవేళ సంఘం విషయం చేస్తావా, సంఘానికి సమాధానం దయచేయి ప్రభువా. కుటుంబ విషయం చేస్తావా, కుటుంబంలో నెమ్మది దయచేయి. మరియమ్మ యేసు పాదముల యొద్ద కూర్చున్నది, దయాలు పోయినవాడు కూడా నీ దగ్గర కూర్చున్నాడు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము గలదని నీ భక్తుడు తెలియపరిచాడు. మరి మాకు అటువంటిది వద్దా, దయచేయి తండ్రి, ఇస్తున్నావు కానీ మేము వాడుకోవడం లేదు అని నెమ్మది కలిగిన మాటలతో ప్రార్థన చేయాలి. యవ్వన స్త్రీలకు మరి ముఖ్య ప్రకటన, లేనిపోని విషయాలు ఇక్కడ తీసుకురావద్దు. అవి నీకే కాదు, నీకుంటే ఎంత ఉండి నాకు బోలెడన్ని ఉన్నాయి. కాబట్టి బయట విషయాలు తీసుకోవద్దు. ఒకవేళ బయట విషయాలు తీసుకొని నువ్వు ప్రార్థన చేసినా సమాధానం కొరకు చెయ్యి. ఫలానా అక్కతో నాకు సమాధానం లేదు, సమాధానపరచు. నాతో మాట్లాడు, ఆమెతో మాట్లాడు. ఫలానా అన్నతో నాకు సమాధానం లేదు, ఆయనతో మాట్లాడు, నాతో మాట్లాడు. దేవుని సన్నిధిలో ఆ విధంగా మాట్లాడగలిగితే ఆయన ఆలకిస్తాడు, నీ దగ్గరకు వస్తాడు, నీతో ఉంటాడు. సరే, యెషయా గ్రంథంలో నా ప్రజలకు తెలివి లేదు అంటాడు. ఎద్దును గూర్చి మాట్లాడాడు, గాడిదను గూర్చి మాట్లాడాడు. నా ప్రజలకు తెలివి లేదు అని నేను అది చదివించినందుకు అలా తీశాను. ముఖ్యంగా చివరిలో ఒక పాట పాడాం. ఏమనంటే ఓ పాట పాడాం. ఏం పాట పాడాం? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును అనే పాట. మీకా గ్రంథంలో ఆ పాట ఉన్నది, తీయండి మీకా గ్రంథం అందరూ. యోనా గ్రంథము అయిన తర్వాత మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనాన్ని చూసుకుందాం. 8వ వచనం, మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మరి ఒకసారి అండి, ఇప్పుడు చదివిన ఆ భాగం మాత్రమే చదవండి. మనుషుడా మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఉత్తమమో, ఉత్తమైనది. బైబిల్లో ఈ మాటలు అక్కడక్కడ ఉన్నాయి. ఉత్తమమును అనుకూలమునయ్యున్న దేవుని చిత్తమేదు అని యాకోబు పత్రికలో. తీయదులే కానీ ఆలస్యం అవుతుంది, ప్రార్థన చేయడానికి అవకాశం ఇస్తాను. మనుష్యుడా ఏది ఉత్తమమో, అన్నింటిలో ఉత్తమమైనది. దాని పక్కలే రాయబడ్డది ఒక మాట, చదవండి చాలు. న్యాయముగా నడుచుకొనుటయు. ఈ మాట ప్రతిరోజు నా ముందు నిలబడుతుందండి, నాతో మాట్లాడుతుంది. ప్రతి విషయంలో న్యాయము. ఆయన న్యాయాధిపతి. నీకు న్యాయము జరగకపోవచ్చు, దేవుడు నన్ను విడిచిపెట్టినాడు అన్నట్టుగా నీకు ఉండొచ్చు. ఆయన చాలా చూస్తాడు. వారు సంపూర్ణంగా చేసిరో లేదో అనే మాట ఉంది ఆదికాండంలో. అన్నీ తెలిసే ఒకని స్థితి పరిపూర్ణంగా ఆయన దృష్టికి నేరంగా కనపడినప్పుడు మాత్రమే చేయబట్టుకుంటాడు. అంతవరకు నువ్వు ఓపిక పట్టాలి. వాడు మళ్ళీ నీ జోలు రాడు. న్యాయముగా నడుచుకొనుట.
ఆదికాండంలో ఆ మాటను చూపిస్తాను చూడండి. చూడండి 18:21. మా చదవండి. 21 నేను దిగిపోయి 21 వచనం చూడండి. అందరూ కలిసి చదవాలి. చేసిరో లేదో నువ్వు ప్రార్థన చేయొచ్చు, ఫలానా ఆయన నాకు విరోధి అని. నీ జ్ఞానం కొద్దిదే, ఆయన బాగా చూస్తాడు. చేసిరో లేదో నీ ప్రార్థన విని నీకు సహాయం చేయాలంటే ఊకి చేయవేయడు అవతల. వాళ్ళ స్థితి భారమై ఉండాలి. యోనా గ్రంథం 1వ అధ్యాయం చూసినట్లయితే, యోనా గ్రంథం 1వ అధ్యాయం చూడండి, 1వ వచనం చదవండి. చదవండి అమ్మా, అందరు తీసుకొని ఉండను. తీసింటే చదవండి 1వ వచనం. ఇక్కడ ఏమంటున్నాడంటే, నెనివే పట్టణస్థుల దుస్థితి లేక నెనివే పట్టణస్థుల పరిస్థితి నా దృష్టికి ఏమాయను. మనం చదువుకున్నటువంటి ఆదికాండం 18వ అధ్యాయం 21వ వచనంలో వాళ్ళు అట్లా చేసిరో లేదో చూస్తానన్నాడు. ఇక్కడ ఏమని అంటున్నాడు అని అంటే, నెనివే పట్టణస్థుల దుస్థితి నా దృష్టికి అంటే తెలిసిపోయింది. కాబట్టి న్యాయము అనేది నీవు నేను త్వరపడినంత ఆయన త్వరపడాడు, ఆతురపడాడు. ఓపిక కలిగి ఉండాలి. అందుకొరకే విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. ఒకవేళ నీకు ఓపిక లేదా ప్రార్థన చేయొద్దు, ధ్యానం చేసుకుంటుండు, కూర్చో, రెస్ట్ తీసుకో. ఈ బ్రెయిన్కి కొంచెం ఫ్రీడమ్ ఇచ్చేసాయి, ఊక తలకాయలో పెట్టుకోవద్దు. ఇప్పుడు ఇట్లా మెతుకు చూసిన తర్వాత కట్టెలు పక్కకు పెట్టేస్తావు. నీకు అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలి? ఎసురు ఉంచాలి. నా ఇష్టం ఇంకా పెడతానంటే అది ఏమవుతుంది? అట్లనే ఈ బ్రెయిన్ అనేది మోయలేని విషయాలన్నీ మోపితే దీనికి యాక్సిడెంట్ అవుతుంది. ఏం చేస్తావో అది నీకే తెలియదు, ఏం బలుముతావో అది నీకే తెలియదు. నెనివే పట్టణస్థుల దుస్థితి నా దృష్టికి ఘోరమాయను గనుకని. వారు సంపూర్ణంగా చేసిరో లేదో నేను పోయి తెలుసుకుంటాను. అందుకొరకే న్యాయము అన్యాయము అనేది దేవునికి బాగా తెలుసు. తొందరపడద్దు. నువ్వు న్యాయాన్ని ఆశిస్తున్నావు, అయితే ఆయన న్యాయం తీర్చే వరకు నువ్వు ప్రార్థన చేయాలి, కనిపెట్టాలి. ఇది నీ ధర్మం. న్యాయముగా నడుచుకొనుటయు. మనం ఒకసారి ఆమోసు గ్రంథాన్ని కనుక తీసుకుంటే చూడండి, ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనం. అందరూ కలిసి చదవాలి. విశ్రాంతము బయట పోయిరాబు, కాసేపు బండల మీద నిలబడేస్తే ఏం చెప్పాల్సిన పని లేదు. పోయిరాబోయమ్మ, ఆటికి మాట ఏం లేదనుకో, ఈ చెంప గడిచెప్పెట్టు, ఈ చెంప గడిచెప్పెట్టు. చదవండి. చాలు, మరి చదవండి. న్యాయమును ఘోరమైన అన్యాయముగాను, నీతి ఫలమును ఘోర దుర్మార్గముగాను మార్చితిరి. చాలు, 2 బ్యాలెన్సులు తప్పిపోయాయి. న్యాయమును ఘోరమైన అన్యాయముగా, న్యాయముగా నడుచుకొనుట.
నేను నా కుటుంబమును గురించి ఆలోచించినప్పుడు, లేక ఇరుగు పొరుగు వారిని గురించి ఆలోచించినప్పుడు, ఇవన్నిటిని గురించి ధ్యానం చేస్తున్నప్పుడు ముందు నువ్వు న్యాయంగా నడుచుకున్నావా? నువ్వు నడుచుకో, ఆ పని అదే చక్కగా అవుతుంది. నువ్వు న్యాయంగా నడుచుకుంటే అదే చక్కగా అయిపోతుంది. నువ్వేదైతే ఆ న్యాయం కావాలని ఆలోచిస్తావో, ఏదైతే నీకు సమ్మతి కలిగిన మాటలు కావాలని నువ్వు ఎదురు చూస్తావో అవే దొరుకుతాయి నువ్వు న్యాయంగా నడుచుకుంటే. ఆయన అన్యాయస్తుడు కాడు. మనం అదే ఆమోసు గ్రంథంలో కనుక ఇంకా చూసినట్లయితే ప్రియులారా గమనించండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము, న్యాయమును అన్యాయమునకు మార్చి, చాలు యువతలు ఏం చదువుకున్నాం మనము? 6వ అధ్యాయము 17వ వచనము, న్యాయమును ఘోరమైన అన్యాయముగాను, న్యాయమును ఘోరమైన అన్యాయముగాను. యువతలు ఏం చదువుకున్నాం? 5:7లో న్యాయమును అన్యాయమునకు మార్చి, న్యాయమును నువ్వు ఏదైతే న్యాయము కావాలని నువ్వు అడుగుతావో తూచ తప్పకుండా ప్రభువు చెప్పిన మాటను బట్టి నువ్వు న్యాయంగా నడుచుకోవాలి. నువ్వు స్త్రీవైనా పురుషుడవైనా ఎవరివైనా సరే అది చక్కగా అయిపోతుంది. ముందు నువ్వు అన్యాయంగా నడుచుకుంటూ న్యాయాన్ని స్థాపించలేవు, అది కుదరదు. అన్యాయములో న్యాయం లేదండి, అన్యాయములో న్యాయం లేదు. అది ఎన్నడూ న్యాయం కుదరదు. అందుకొరకే లోకంలో ఇండ్లు అమ్ముకునేది, చేన్లు పాడు చేసుకునేది, తలకాయలు పోగొట్టుకునేది, ఊర్లు ఇడిచిపెట్టేది. ఏంటికంటే అన్యాయం చేస్తూ న్యాయం కావాలంటావు, అది కుదిరేది కాదు. ఆయన న్యాయస్థుడు. ఆయన కన్నులు ఎవరెవరిని చూస్తాయో తెలుసా? న్యాయమైన పనులు చేసేవారిని, చెడ్డ పనులు చేసేవాడిని. సామెతలు 15:3లో ఆ మాట క్లియర్గా ఉంది చూడు. చెడ్డవారు అంటే చెడు కార్యములు చేసేవారు, అన్యాయం వాళ్ళనే చూస్తున్నాయి. ఇంకా మంచి పనులు చేసేవారిని, అంటే న్యాయమైన పనులు చేసేవారిని, అవి ఆ పనులు కూడా చూస్తాయి దేవుని కన్నులు. అన్యాయంగా చేసుకునే వారిని కూడా చూస్తాయి. అందుకొరకు అదే ఆమోసు గ్రంథంలోనే ఒక శ్రేష్టమైన మాట 5వ అధ్యాయంలో 13, 14, 15 ఓకే చదవండి. ఇది అందరూ ఓకే, నేను కూడా మీతో అలా కలిసి ఏం తొందర ఏం లేదుగా. ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఊరకుండును. బుద్ధిమంతుడు అంటే న్యాయస్థుడు. తరువాత మీరు బ్రతుకున్నట్లు 14వ వచనం, మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలు వెదకుడి. కీడు అంటే అన్యాయం, మేలు వెదకుడి, మేలు చేయుడు అంటే న్యాయంగా నడుచుకొనుడి. మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు. క్రైస్తవుడు అంటేనే, క్రైస్తవురాలంటూనే వారు అన్యాయమును విడిచిపెట్టిన వారు అని. అన్యాయంగా ఏదైనా పొంది ఉంటే న్యాయాధిపతి అయిన ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఈ అన్యాయమైనది వదిలిపెట్టి జక్కయ్యలోని యొక్క మార్పు, ఆయన జీవితంలోని యొక్క విధేయత, అదే ఆయన ఒప్పుకున్నది. నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా. కొంతమంది న్యాయము తెలిసి కూడా అన్యాయమే మాట్లాడతారు. అది సాతాను లక్షణం, అది చీకటి లక్షణం, అది దేవుణ్ణి అపహాస్యము చేయుట, దేవుని వాక్యమును వ్యతిరేకించుట. వాక్యమును వ్యతిరేకించేవారు దేవుణ్ణే వ్యతిరేకిస్తారండి. మరలా చూద్దాం. 13, 14, 15 కూడా చదవాలి. 13, 14 ఆమోసు గ్రంథం 5, 13 ఓకే. ఇది అందరూ బుద్ధిమంతుడు, 14 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 14ो
మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మీరు అనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా మీకు తోడుగా ఉండును, మీతో కూడా ఉండును. కీడు విడచి మేలు చేయుట. ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గరికి ఎవరైతే వస్తారో వారు కీడును కోరుకోరిక, కీడులో నుంచి మేలులోనికి వచ్చారు, మరణములో నుంచి జీవములోనికి వచ్చారు, చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చారు, ద్వేషములో నుంచి ప్రేమలోనికి వచ్చారు. మరలా వచ్చి కూడా అలాగే జీవిస్తున్నావంటే ఆయన అపహాస్యం చేయుట, ప్రభుని హేళన చేయుట, ప్రభువు ముఖం మీద ఉమ్మివేయుట, ఆయన వాక్యమును తృణీకరించుట. అందుకొరకే కీడు విడిచి ఏం చేయాల? మేలును వెతికాడు జక్కయ్య. చూద్దాం లూకా సువార్త 19:7 నుండి. ఆగండి, మళ్ళీ చదవండి అది. ఇదిగో ప్రభువా, నేను ఎవని యొద్దనైనను ఎట్లా తీసుకుని ఎడల? అన్యాయము అంటే కీడు చేయుటే, కీడు చేయుట. మనం చదువుకున్నాం కదా, ఆమోసు 5:14 ఏం చదువుకున్నాం? ఇప్పుడు జక్కయ్య ఏమంటున్నాడు? కీడులో నుండి మేలు చేయాలని ఆశిస్తున్నాడు. చదవండి. ప్రభువా, నేను ఎవని యొద్దనైనను ఇది క్రైస్తవుని జీవితం. ప్రభువునకు వెలుపట ఉన్నప్పుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును ఒప్పుకొనక ముందు, విశ్వసింపకమునుపు, ఆయన వాక్యమును వినకమునుపు, నమ్మకమునుపు నువ్వేం చేసింటివో, అయితే వెలుగులోకి వచ్చిన తర్వాత వెలుగులో అన్నీ కనబడతాయి. కాబట్టి జక్కయ్య అంటున్నాడు, ఇదిగో ప్రభువా, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకొని ఎడల ఇచ్చేస్తాను. అది ఆమోసు గ్రంథం 5:15. 5:15 చదవలేదు మనము. 5:15. ఆగండి. గుమ్మములలో ఏమిటిని స్థిరపరచాలి? దేవుని పిల్లలు, దేవుని సంఘము, దేవుని జనాంగము అంటేనే వారు న్యాయమును స్థిరపరిచేవారు. న్యాయమును స్థిరపరిచేవారు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు. మరలా చదవండి 15వ. గుమ్మములలో లేక మార్గములలో న్యాయమును స్థిరపరచుడి. న్యాయమును స్థిరపరచుడి. చదవనది ఆమోసు గ్రంథం 5. ఐదు 13 నుంచి 13, 14, 15. నిదానంగా చదువు, తొందర ఏం లేదు. ఇది చెడు కాలము గనుక అక్కడ నుంచి ప్రారంభమవుతుంది 13వ వచనం. గుమ్మములలో ఏమిటిని స్థిరపరచాలి? ఆయన న్యాయాధిపతి.
కొన్ని పాటలు పాడేకి నేను భయపడతాను. కొన్ని పాటలు పాడేకి నేను భయపడతాను. ఎందుకు భయపడతానంటే, ఇప్పుడు ఈ పాట ఇట్లా ఉంది, మన మధ్య కూడా పాడతారు, అక్కడక్కడ కూడా పాడతారు. న్యాయాధిపతి అయిన దేవుడు నిన్ను తీర్పు తీర్చేటి. అర్థం లేకుండా ఎవరైనా పాడచ్చు, అర్థమైన వాడు పాడడు. అర్థమైన వాడు 3 ఏళ్ళకు వచ్చినాడు. ఎన్నేళ్ళకు? అర్థమైన వాడు ఎన్నేళ్ళకు వచ్చినాడు? 3 ఏళ్ళకు. 3 ఏళ్ళకు వచ్చినాడు అని అంటే ఎప్పుడు పోయి ఉంటాడు? అటుకి పైన ఉంది కదా లెక్క అమ్మ. 3 ఏళ్ళ ముందర దాన్ని ఇట్లా అననికి రాదా? సంవత్సరము మొదటి సంవత్సరమే అననికి రాదా? అంటే ఇట్లా అంటే లెక్క 3 ఏళ్ళ ముందర అట్లే పోదాంలేండి. 3 ఏళ్ళు అయినాక ఒక సేవకుని దగ్గరికి పోయినాడు. 3 ఏళ్ళ దగ్గర మొదట ఎప్పుడు పోయినాడు? మొదటి సంవత్సరం. తర్వాత ఎప్పుడు పోయినాడు? 3వ సంవత్సరం. సేవకుడు ఆశ్చర్యపోయాడు. ఇట్లటోళ్ళు యాడా, ఇట్లటోళ్ళు ఎక్కడా అని పైనే కొట్టేసుకున్నాడు లెక్కలో. 3 ఏళ్ళు అయినాక కనపడ్డాడు. ఏం బాబు ఉన్నావా పోయినావా నాయన, ఇట్లా వచ్చినావు నువ్వు, ఎన్నేళ్ళాయప్ప అలా? 3 ఏళ్ళాయ సార్ అన్నాడు. మరి ఇట్లా వస్తే ఏం నేర్చుకుంటావు నువ్వు అని. అప్పుడు అన్నాడు, సరేలే ఏం వచ్చినావు అని అంటే, ఇప్పుడు ఒక వాక్యం చెప్పినావు కదా, దాన్ని సాధన కలిగి అలవాటు మీద నడుచుకొనుటకు క్రమశిక్షణ కలిగి నడుచుకోవడానికి 3 ఏళ్ళు పట్టింది. కంటత కాదు నేను అడిగింది, దానికి లోబడేటట్లు. 39వ కీర్తన, నా నాలుకతో పాపము చేయకుండానట్లు భక్తిహీనుల ఎదుట నా నోటికి చిక్కము పెట్టుకొందును అనుకుంటేనే. చూడండి, చదవండి ఎవరన్నా ఒకరు. 39 మొదటి వచనం. ఆగండి, పాపలు నా దగ్గరికి వస్తారు, కొన్ని విషయాలు చెప్తుంటాను, ఇక్కడ చెప్పని కూడా చెప్తుంటాను. కానీ అప్పుడప్పుడు మతి తప్పిన వాళ్ళ తీరు, మతి తప్పిన వాళ్ళు అదంటే అదే చేస్తారు. ఏమ్మా రాసుకుందులే, మతి తప్పిన వాళ్ళు ఏం చేస్తారు? బువ్వగా జొల్లు ఇటు వరకు గారుచుకున్నా కూడా వాళ్ళకి ధ్యాస ఉండేది అట్లే తిరుగుతుంటారు. ఎంత చదువుకుంటే మతి తప్పిన వాళ్ళు. ఈ యవనస్తుడు 3 సంవత్సరాల క్రిందట, అంటే సంవత్సరం మొదట్లో వెళ్ళి నాకు ఒక వాక్యం నేర్పండి అని అంటే 39వ కీర్తన బాగా పలికిచ్చి పంపించాడు. అతడు కంటతే కాదు కదా, ఆ వాక్యమును బట్టి అలాగూ జీవించుటకు, ఆ నాలుకను అట్లా సాధన చేసుకొనుటకు, అలాగూ లోబడుటకు 3 సంవత్సరాలు తీసుకున్న టైం. సేవకుడే తలకిందులయ్యాడు. పాడచ్చు, దానికేం అభ్యంతరం ఉంది, నేను కూడా బోధ చేయొచ్చు. పాటలో నీకు అర్థం ఉన్నది, ప్రార్థనలో నీకు అర్థం ఉన్నది, అది నీతో మాట్లాడుతుంది. ప్రార్థన పాట నీతో మాట్లాడుతుంది, వాక్యము నీతో మాట్లాడుతుంది. పాడేవారితో పాట మాట్లాడుతుంది, ప్రార్థించే వారితో ప్రార్థన మాట్లాడుతుంది, బోధించే వానికి అది వాక్యము మాట్లాడుతుంది. ఎవరిని విడిచిపెట్టదు ఏది దేవుని సన్నిధిలో. గుమ్మములో దేవుని న్యాయాన్ని స్థిరపరుస్తున్నారా? రేపు నీ గతి ఏమిటి? నేను ఒక 6 నెలల క్రిందట ఒక పెళ్ళికి పోయాను. పి ఇమానియల్ గారు వాక్యం మాట్లాడుతున్నారు. ఆయన స్టార్ట్ చేసినప్పటి నుంచి పెళ్ళి అయిపోయే వరకు ఏడ్చుకుంటూ కూర్చున్నానండి నేను. ఒక 6 నెలల కిందటే ప్రభాకరయ్య గారి కొడుకు పెళ్ళి. ఇమానియల్ సార్ వాక్యం తీసుకున్నప్పటి నుంచి అయిపోయే వరకు ఏడ్చుకుంటూ కూర్చున్నా నేను మౌనంగా. నాకేమర్థమైందంటే, నా విశ్వాసము ఇప్పుడున్న లోకానికి పనికిరాదు. అట్లే ఆలోచిస్తూ ఉండగా ఆనాడు నోవహు యొక్క విశ్వాసము అప్పటి జనులకు అర్థం కాలేదు, పిచ్చి పట్టింది అనుకున్నారు. కొరింథీ పత్రికలో దేవుని దాసుడు మాట్లాడాడండి.
పరలోకపు యొక్క జ్ఞానము ఈ లోకానికి వెర్రితనం. ఈ లోకపు యొక్క జ్ఞానము పరలోకానికి వెర్రితనం. న్యాయమును గూర్చి పాడతావు కానీ న్యాయం చేయవు. న్యాయాధిపతి అని ఆయన్ను ఒప్పుకుంటున్నావు కానీ న్యాయాధిపతి చెప్పినది చేయవు. నిర్గమకాండం 23వ అధ్యాయంలో ఒక శ్రేష్టమైన మాట ఉంది, చూడండి. నిర్గమకాండము ఇవన్నీ మనకే మేలండి. మనకు మేలు లోబడితే, లోబడకపోతే చాలా కష్టాలు వస్తాయి. రెండవ వచనం లేక మొదటి నుంచే రండి, అందరూ చదవండి. నిర్గమకాండం 23 మొదటి నుంచి 2 వచనాల వరకు. ఎన్ని కష్టాలన్నా రానయ్యా, అక్కడ నష్టం కలిగిన చింతలు. న్యాయం అనే ఒప్పుకోవాలి. మనం దేవుని పిల్లలం. దేవుడు అనగా న్యాయాధిపతి. నేను మొన్న మీకు నిర్గమకాండం చదువుతున్నప్పుడు రౌండ్ చేసుకోండి అని చెప్పాను. దేవుడు అనే కాడ న్యాయాధిపతి అనే మాట చూడండి. ఆ మాట తక్కువ మీకు గుర్తుకొస్తే చూడండి. ఎన్నవ అధ్యాయం? కరెక్ట్, అట్లా ఉండాలి హుషారుగా. నిర్గమకాండము 22వ అధ్యాయం అందరూ చూడండి. 9వ వచనం. నిర్గమకాండం 22:9 ఏమని ఉన్నది? ఏది 22వ అధ్యాయం? 9వ వచనం అట. నిర్గమకాండం 22:9 చూడి. ఉండు ఆడ దేవుని యొద్దకు అంటే ఆ మాటకు నీకు అర్థం ఏడ దొరుకుతుంది? 9వ వచనం లాస్ట్లో. 9వ వచనం ప్రారంభించండి. ప్రతి విధమైన ద్రోహమును గూర్చి, ఎద్దును గూర్చి, గాడిదను గూర్చి, గొర్రెను గూర్చి, బట్టను గూర్చి, పోయిన దాన్ని ఒకడు చూచి, దేవుని యొద్దకు అనే కాడ ఒకటి ఉంటుంది. దేవుడు అంటే ఎవరు? దొరికిందన్న కింద చిన్న అక్షరాలు కింద ఆ దేవుని యొద్దకు అన్న తర్వాత పక్కనే తేబడవలెను అంటూ దేవుడు అనే మాట కనపడుతుంది. కనపడిందా దేవుడు అనే మాట? ఆడ 2 ఉంటుంది. అక్కడ కూడా ఏముంది? దేవుడు అనగా న్యాయాధిపతి. నేను చెప్పాను కదా, మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనము. రోజు నా ముందు నువ్వు న్యాయంగా నడుచుకుంటున్నావా? నువ్వు న్యాయంగా ఉన్నావా? ఇతరులకు అర్థం కావాలంటే ముందు నువ్వు న్యాయంగా ఉండాలి కదా. సినిగిపోయిన నోటు ఎంత లేసిన ఆఫీసర్ పట్టుకున్నా చెల్లుతుందా? మోయ్. సినిగిపోయిన నోటు కలెక్టర్ పట్టుకున్నా చెల్లుతుందా? మంచి నోటు గుడ్డోడు పట్టుకున్నా అంటే న్యాయమే. అక్కడ న్యాయాధిపతి అనే మాటలు నేను మీకు చూపించాను కదా. ఇంకా ఒకటి కూడా అసలు కింద 3 పదాలు ఉన్నాయి, న్యాయాధిపతి అని. ఆ తర్వాత 28 అన్న 28 నిర్గమకాండం 22:28. నిర్గమకాండం 22:28 చదవండి. నీవు నిందింపకూడదు. చాలు. నీవు దేవుని కనపడిందన్న 28వ వచనం. దేవుని అనే కాడ ఏముంది అంటే కింద 3 మాటలు, 3 లైన్లు. 1, 2, 3 కాడ ఈ 3 ఏం కనపడుతుంది? దేవుడు అనే మాట న్యాయాధిపతి. మనం ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చినాము? న్యాయముగా నడుచుకొనుట. నువ్వు నడుచుకోకుండా ఎవరిని మార్చలేవు. నువ్వు న్యాయాన్ని కనపరచకపోతే నువ్వు సైతానువే. నువ్వు ఏదేదో ఆడబోతుంది ఈడబోతుంది నేను పోయి మాట్లాడకపోతే ఇవన్నీ చేయొద్దు. ముందర మరీ అమ్మాయి ఆడ కూర్చునింది గట్టిగా మాట్లాడాలి. మీరు ఎవరి దగ్గర కూర్చునింది? నువ్వు ఆడ కూర్చో.
ఎవడో ఎత్తుకొని పోయినా కూడా వాడు తీసుకొస్తాడు నీ దగ్గరికి. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఇది దేవుని యొక్క మహిమ. నువ్వు వాడిని ఎమ్మడు ఉరకాల్సిన పనిలే. వాడిని నిన్ను పట్టుకొని అయ్యా ఎట్టన చూడు వాడు బాగా పిలిపించి రెండు దాన్నని చెప్పాల్సిన పనిలే. లోకంలో ఉండే పెద్ద మనుషులు, న్యాయాధిపతులు దేవుని కంటే ఎక్కువైన వాళ్ళు ఏం కాదు. జగన్ దేవుని కంటే ఎక్కువైనోడా? మోడీ దేవుని కంటే ఎక్కువైనోడా? ఈ అధికారం అంతా ఆయన ఇచ్చినదే. రోమపత్రిక కనుక చూస్తే అది అర్థమవుతుంది. రోమ 17వ అధ్యాయము. టైం దానికి వస్తుంది మనకు. 17వ అధ్యాయము మొదటి నుండి దొరికిందా? కలిసి చదువుదాం. ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారమును దేవుని వలననే నియమింపబడి ఉన్నది. అక్కడ దేవుడు అనే మాట మనం చూస్తున్నాం. 2వ లైన్లో దేవుని వలన అనే మాట, 3వ లైన్ చివరిలో దేవుని వలన అనే మాట చూస్తున్నాం. ఇంకా 2వ వచనంలో కూడా 2వ వచనం 2వ లైను దేవుని నియమము అనే మాట ఉంది. దేవుని నియమము. ఇప్పుడు దేవుడని ఇందులో కూడా చదువుకున్నాము. దేవుడు అంటే ఎవరు? గట్టిగా మాట్లాడాలా. అప్పుడు ఈయనేం కాబట్టి మెల్లిగాని కాదు. నువ్వు గట్టిగా మాట్లాడితే అది నీకు ఇంటికి పోయినా అది ఆ శబ్దం నీలోన నీతో మాట్లాడుతుంది. అది పర్ఫెక్ట్ అయిపోతుంది, మెమరీలో ఫిక్స్ అయిపోతుంది నీ మెదడులో. దేవుడు అంటే ఎవరు? అది అట్లా మాట్లాడాలి. చెవిటోళ్ళకు కూడా బెర్నేను పడుతుంది. నువ్వు అంటే ఇంక చెవిటోళ్ళకి ఏమర్థమవుతుంది? కనుక లోకంలో ఎవరైనా ఏ అధికారాన్ని అయినా పొందారంటే దేవుడు ఇచ్చినట్లది. ఈ దేవుడు ఇచ్చినట్లంటే కూడా అనుమానమే. దేవుడే ఇచ్చాడు అంతే. మీరు ఆ 17వ అధ్యాయం అంతా బాగా చదువుకోండి. నేను ఎందుకు ఈ అధ్యాయాన్ని చూపెట్టాల్సి వచ్చింది అంటే, దేవుడు అనగా న్యాయాధిపతి. పౌలు అంటాడు కొరింథీ సంఘానికి రాస్తూ, మీరు కొందరు ఇటువారై ఉంటిరి అంటాడు, అన్యాయస్తులుగా ఉంటిరి అంటాడు. 1 కొరింథీ 6:9. 6వ అధ్యాయము 9వ వచనము దొరికిందా? చదువుదాం అందరూ కలిసి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి గట్టిగా. జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. 11వ వచనం దగ్గర దేవుని రాజ్యం అని ఉంది. దేవుని రాజ్యం అంటే ఎవరి రాజ్యము? గట్టిగా చెప్పాలి, అనుమానం ఎందుకు? దేవుని రాజ్యం అంటే ఎవరి రాజ్యము? న్యాయాధిపతి రాజ్యము. నువ్వు న్యాయంగా ఉంటేనే అందులోకి పోతావు. నువ్వు న్యాయంగా ఉండకపోతే ఆ న్యాయాధిపతి రాజ్యం దొరకదు. అట్లా మీనింగ్ తీసుకొని రావాలా. ఎవరో ఎప్పుడో వస్తారో అది మాట్లాడితే అడిగితే కూడా తెలియదు. ఇంకా కంటిన్యూగా నేను మీతో ఉన్నాను కాబట్టి ఇక్కడ మొదలు పెడితే ఇట్లా ఎట్లొస్తాడు వారం అంతట్లో ఈయన వింటారు, ఆదివారం ఈయన వింటారు కాబట్టి లైన్ ఎంబడి రావాలి. అది యవనస్తులు బాగా హుషారుగా పట్టుకోవాలి. పెద్దలు కూడా అట్లా ఉండాలి. ఇప్పుడు ఇది మాట్లాడతాడు అటుకి పోతాడు అట్లా. ఏమని ఉన్నది 11వ వచనం దగ్గర? ఓకే, దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మళ్ళీ అడుగుతా, దేవుని రాజ్యం అంటే అది గట్టిగా చెప్పాలి. మీరు లేదులేనమ్మా, మీరు గుడ్డోళ్ళు చెవిటోళ్ళు వాళ్ళకేం కనపడేది వినపడేది, మీరు కూర్చునాల్సిందే. నిరీక్షణమ్మా, మీరు కూర్చునాల్సిందే. మీరు ఊరుకుండండి. దేవుని రాజ్యం అంటే ఎవరి రాజ్యమమ్మా? న్యాయమా? అంత పలకండి గట్టిగా. న్యాయాధిపతి రాజ్యం. దేవుడు అంటే ఎవరు? గట్టిగా చెప్పాలి, మీరే చదవని వాళ్ళు. దేవుడు అంటే ఎవరు? దేవుని రాజ్యం అంటే ఎవరిది? అందరూ చెప్పాలి. ఇప్పుడు దేవుని రాజ్యం అంటే ఎవరిది? ఓకే, రైట్. బాగా మెమోరీలో పెట్టుకోవాలి బాగా గట్టిగా. రైట్, ముందుకు వెళ్దాం. ఇప్పుడు 11వ వచనం, మీలో కొందరు, దానిలన్నా దొరికిందా? 11వ వచనం చదువుదాం. అట్టివారై ఉంటుంది అంటే ఎట్టివారము? 9 నుంచి చదువుకుంటూ వచ్చిన అట్లటోళ్ళు ఇట్లటోళ్ళు అట్లటోళ్ళు అని వీళ్ళంతా దేవుని రాజ్యానికి వారసులు కాదనమాట.
అయితే 11వ వచనం మనకు ఏమని లైన్ క్లియర్ చేస్తుందంటే, మీలో కొందరు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా ప్రభు స్తోత్రం కలుగును గాక. మనం కూడా అట్లటోళ్ళమే. అయితే ప్రభు అయిన యేసు క్రీస్తునందు దేవుని ఆత్మ ద్వారా నీతిమంతులముగా కడగబడి లేక నీతిమంతులుగా తీర్చబడితిమే కనుక ఇక అన్యాయము మనకు అసహ్యం. అమ్మ, క్రైస్తవురాలంటేనే క్రైస్తవుడు అంటేనే న్యాయంగా నడుచుకునేటోళ్ళు. జక్కయ్య ఏమని ఒప్పుకున్నాడు? నేను ఎవని యొద్దనైనను దేనినైనాను తీసుకొని ఎడల ఎంత? దాని వివరణ 4 అంతలు అనే దానికి చాలా ఉంది. ఇప్పుడు మనకు సమయం లేదు కనుక నేను అంత యూత్ వారు కూడా ప్రార్థన చేయండి అని లేని సమస్యలు చేయొద్దు. ముందు నీకు సమాధానం దొరికినట్లు నువ్వు న్యాయంగా నడుచుకోవడానికి ఒక తీర్మానం ప్రభువుతో అన్యాయాన్ని వదిలిపెట్టినట్లు. దేవుడు అంటే ఎవరు? న్యాయాధిపతి. స్పష్టంగా మొదటి నుంచి ఆఖరి వరకు చెవులు బాగా సీసం పోసినట్టు ఉండాలి. దేవుడు అనగా ఎవరు? దేవుని రాజ్యము అనగా ఎవరి రాజ్యము? అది సంగతి. ఎట్లా నడుచుకోవాలా? మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు ఎట్లా నడుచుకోవాలి? ఇది మొదటి మాట. ఆమోసు గ్రంథంలో చూసాం. గుమ్మములలో ఏమిటిని స్థిరపరచాలి? న్యాయమును స్థిరపరచాలి. న్యాయమును ఘోరమైన అన్యాయం. అదే ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం. అదే ఆమోసు గ్రంథం 6వ అధ్యాయం. వచనం మీకే వదిలిపెడుతున్నా, గట్టిగా చదవాలమ్మా. ఎవరైనా అండి, ఇక నా వైపు చూడండి, ఎవరైనా న్యాయం కావాలనుకుంటే సంఘం దగ్గరికి పరిగెత్తి రావాలా. ఈ సంఘం దగ్గర ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఎవరున్నారు? దేవుని పిల్లలు ఉన్నారంటే ఎవరున్నారు? ఇప్పుడు అపోస్తుల కార్యం 20:28 తీయండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనం. చాలు దేవుడు అనే మాట వచ్చింది. గాడ్ అనగా దేవుడు. దేవుడు తన స్వరక్తం అంటే ఇప్పుడు మీరు దీన్ని చెప్పాలి. ఇదివరకు నేను అడిగాను దేవుడు అంటే ఎవరని చెప్పారు. ఇప్పుడు ఆడ ఎట్లా పలుకుతారు? పలకండి. అది సంఘం. అది కరెక్ట్. మళ్ళీ ఇప్పుడు స్పష్టంగా చదవండి దాన్ని. ఆగండి. తన సంఘము అనొచ్చు, లేక తన ప్రజలు అనొచ్చు. సంఘము అని వ్రాయబడ్డది. ఆ సంఘము మనమే, ఆ విశ్వాసులం మనమే. ఇప్పుడు రెండు రకాలుగా వన్ సైడ్ కాకుండా 1-2 సైడ్ అంటే 28వ వచనం మళ్ళీ మొదలు పెట్టండి గట్టిగా. చాలు, అర్థమైపోయింది మీకు. దేవుడు న్యాయాధిపతి, దేవుని పిల్లలు వారు కూడా న్యాయాధిపతులే, అంతే. ఇంకేం మాట్లాడకూడదు. ఇప్పుడు ఏమంటారు అందరూ? వయసు పోయినాడు, ఇప్పుడు ఎవరున్నారు ఆ స్థానంలో? అరే వైఎస్ రాజశేఖర రెడ్డి పోయినాడయ్యా. ఎవరున్నారు? తండ్రిని మించిన కొడుకని, తండ్రిని మించిన ఇది ఎవరు ఒప్పుకుంటారంటే ఇక్కడ వాళ్ళు మాత్రమే ఇక్కడ ఒప్పుకుంటారు, అక్కడ వాళ్ళు ఒప్పుకున్నారు. అక్కడ ఎంత ఒప్పుకోకపోయినా గుడ్డిదే మంచిదే. నేను ఎందుకు ఆ మాట చెప్పగలుగుతున్నాను అని అంటే, జగన్ నజీర్ అని జర్నలిస్ట్ దగ్గర కూర్చొని మాట్లాడితే ఆయన ఏమంటాడంటే, మీరు ఇంత ఇమోషనల్గా ఇట్లా ఇవన్నీ చేయడానికి గల కారణం ఏమిటంటే, నేను ప్రేయర్ బాగా చేస్తాను అన్నాడు. అబ్బా, ఒక అన్ని పనులు కలిగినటువంటి అతని
నేను వాట్సాప్లో చూస్తాను. నేను ప్రేయర్ బాగా చేస్తాను. కొర్నేలి 100 మందికి అధిపతి, కానీ ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని వ్రాయబడ్డది. దానియేలు గ్రంథం మనం ఒకసారి 5వ అధ్యాయానికి కనుక వచ్చినట్లయితే ఆడ చూడండి ఆ మాట. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం మొదటి నుండి. స్వరూప ఎప్పుడు వేసుకోమా చదవండి మొదటి నుంచి. అది అక్కడ అట్లా 6వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. గట్టిగామా 120 మంది అధిపతులు ఇష్టమైన 120 మందిని ఏర్పాటు చేశాడు. 120 మందిలో 3 ముఖ్యులు, 3లో ముఖ్యుడు దానియేలు. అంటే అంత నమ్మకంగా ఉన్నాడు. కొర్నేలి నమ్మకమైన వాడు. ఇది ఎందుకు వచ్చిందంటే, నేనేం చెప్పానంటే, మన దేవుడు న్యాయాధిపతి. మన దేవుడు ఎవరు? మాట్లాడాలి గట్టిగా. మన దేవుడు ఎవరు? మరి మనమెవరు అంట? న్యాయాన్ని అనుసరిస్తే అది వస్తుంది, ఊట అదే వస్తుంది. నేను ముందే చెప్పుకుంటూ వచ్చాను, నువ్వు న్యాయంగా నడుచుకుంటే ఏదైనా పరిష్కారం అవుతుంది. ఆయన న్యాయాధిపతి. యేసేపు ఎందుకు న్యాయం తీర్చేవాడుగా ఉన్నాడంటే న్యాయాధిపతిని వెంబడించాడు. దేవుడే న్యాయాధిపతి. సరే, మళ్ళీ అడిగి ముగిస్తాను. దేవుడు ఎవరు? ఇది చాలా రోషంతో చచ్చిపోయిన మాట ఇది. దేవుడు ఎవరు? దేవుని పిల్లలు ఎవరు? న్యాయాధిపతులు. ఇంకంతే, న్యాయాధిపతులు. ఏమన్నా ఇట్లా మాట్లాడతారు మీరు, ఇట్లా దిగిపోతే అన్నీ అంటే, మరి మేము ఉండేదే న్యాయాధిపతి దగ్గర. పల్లవి పాడదాం గట్టిగా, అందరూ లేచి నిలబడదాం. మబ్బులు ఉండే వాన మోడలు. న్యాయాధిపతి అయిన వేళలో ఏ గుంపులో నీవుందువో యోచించుకో ఓ సోదరా. న్యాయాధిపతి అయిన దేవుడు. దేవుడెవరు? న్యాయాధిపతి. గట్టిగా చెప్పాలి. పిడికిలు పట్టుకో పిడికిలు నువ్వు పైకి ఎత్తి చెప్పాలి. దేవుడెవరు? దేవుని పిల్లలు ఎవరు? అది సంగతి. అందరూ సిగ్గుపడాలయా మనల్ని చూసి నేర్చుకోవడానికి. వాళ్ళ పేరు ఎందుకు ఇస్తున్నా? ఆయన వాళ్ళ దగ్గర పోయిన తర్వాత ఏది అవునంటే అవును. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అనే కాడ మనం ఎట్లా పలకాలి? న్యాయాధిపతి తన స్వంత రక్తం కార్చాడు. కాబట్టి నేను చెప్తున్న ప్రార్థన చేయడానికి అందరూ చేయండి. తలా 2 నిమిషాలు.